తున్నాం. ఒక్కసారి గడప దాటినామంటే నీకు పోయి ఏకంగా పేగు బంధాన్నే కాదనుకుంటున్నావా అమ్మా? నీ పెనిమి బామ్మా, నువ్వు మాట్లాడుతున్నావా? ఒక దేవతని అత్యంత అవమానకరంగా జరుగుతున్న అన్యాయాన్ని ఎన్ని రోజులు ఈ ఇల్లొక పాప ఆ మాట వినేవాళ్ళు లేక నాకు నేనే మోగదల్లా ఈ జీవితం ఇలా అంతమైపోతుందేమో అనుకున్నాను. మారాలని అనుకోలేదు. ఆ దేవుడు నా బాధని చూసి జాలి పడ్డాడు. ఏదో ఒక రోజు కోసంగా బయటికి తరిమేస్తుంటే గుండె పగిలిపోతుందిరా. జరుగుతున్న ఘోరాన్ని ఆపకపోతే నేను విమానాన్ని పడంగా పెట్టి కాదు, మీ అమ్మా నాన్నలకి స్వార్థం తప్ప న్యాయం అంటే ఏంటో తెలియదు, మంచితనం ఎలా ఉంటుందో తెలియదు. ఇంతకు ముందులా కాదు. అభ్యంతరంగా ఈ ఇల్లు వదిలి వెళ్లిపోవచ్చు. దెయ్యాల నోట్లో నుంచి వేదాలు విన్నట్టుంది. చూసినవాయ్యా అంది, ఇంట్లోంచి పొమ్మంటుంది. ఇదేనా వేందయ్యా? మీ అమ్మ నోరు ముయ్యించవేంది? మళ్ళీ మౌనంగా ఉండిపోమంటున్నావా? ఇక నుంచి కానీ నా నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడింది. కదే బాధ అనిపిస్తున్నది. నీ పెద్దరికాన్ని గౌరవిస్తా, ఎదురు చెప్పా. ధైర్యంగా నీ భార్యకి అండగా నిలబడి మారడానికి కారణం నువ్వు కాదురా. ఈ ఇంటి మహాన్ ఎవరికో భయపడి నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకురా. ఇలాగే అదిగో నాన్నగా ఎలా ఉన్నావమ్మా? చీమ కూడా అపకారం చేయని నీలాంటి వాటిన్నారు. రారా, ఇలా వచ్చి కూర్చో. ఏ విషయాన్ని గుట్టుగా దాద్దామని జైలుకెళ్లాను. గుమ్మం దగ్గరే ఆపేశారు. లోపలికి రానివ్వలేదు. మనవడికి పరిమితం. అంత గొడవ జరిగినప్పుడు సత్యను అక్కడే వదిలిపెట్టి ఎందుకు వచ్చారు నాన్న? సుడే, నా మనసు చెప్పిన ప్రకారం సత్యతో పాటు ఆగండి. ఇక్కడ ఏం జరిగినా ఈ జయమ్మ అనుమతితోనే. సత్య ఏంట్లో కథ సుఖాంతం కాలేదు మావయ్య. సినిమా ఇంటర్వెల్ దాకానే చూసి ఆ పెద్దావిడ అసలు ఊరుకోదు. ఎవ్వరు అడ్డుపడినా మా అమ్మ ఊరుకోదు. ఎట్లయినా చేసి పుట్టింటికి తరమాల్సిందే. అదొక మిషన్ గన్. శత్రువులు ఖతమయ్యేంత వరకు కూతురు నా ఇంట్లో వదిలేసొచ్చి తప్పు చేసిండ్రు మావయ్య. ఇలాంటి కావాలని భయపెడుతోంది. సత్యకేమీ కాదు, బావగారున్నారు చూసుకోవడానికి. నాకే తెలుస్తుంది. నాకు తెలిసింది చెప్పినా.
ఎంతగా నమ్మి దగ్గరకొస్తే అంత బాధ. నిన్ను దూరం పెట్టుడు కాదు, నేనుండాల్సిన జాగాలా నేను మారిపోతున్నా. ఎందుకలా? ఇప్పుడు నువ్వు అడగబోయే ప్రశ్నలకి సమాధానం లేక. లేదు సత్య, పిచ్చో. ఎందుకు నవ్వుతున్నావు? తెలుసుకొని ఏం చేస్తావు? నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. నీతోని థ్యాంక్స్ చెప్పించుకునేంత గొప్ప ఒక నిజాన్ని దాచిపెట్టి నువ్వు చేసిన తప్పుని ఒక అబద్ధంతో కిడ్నాప్ గురించి చెప్పకుండా నా దగ్గర దాచడం గురించి చేశాడు. వాడి చేతి మీద సత్య అని ఆ తర్వాత తెలిసిపోయింది కదా కిడ్నాప్ చేసింది నేను కాదు కాళీ అని. అప్పుడే నువ్వు అపార్థం చేసుకుంటావేమోనని, నాకు కాపురం డిస్టర్బ్ అవుతుందేమో అన్న భయం. నీకు కూడా నా మీద నమ్మకం లేదు కదూ. ఓ, నీ నాయన జైల్లో ఉన్నాడని తెలవగానే టెన్షన్తోని ఇడిపించడానికి వచ్చిన. ఇదే ఇష్టంతోనే కదా చేసిన. కాళీ నన్ను దూరం పెట్టిండ్రు. అది కాదు క్రిష్. ఓ, కాళీ అంత దూరం ఆలోచించలేకపోయాను. మనసులో భయం. మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా. అప్పటి నుండి ఇప్పటిదాకా ప్రతి క్షణం తపన పడుతూనే ఉన్నాను. నిన్ను బాధ పెట్టుంటే క్షమించు. ఆశ ఎక్కువ సత్య. నచ్చింది కావాలి అని కోరుకు. నా సమస్యని కూడా అర్థం చేసుకో. నిన్ను మార్చుకోవాలని. అందుకే నా మనసుకి నేను నన్నెవరూ బాధ పెట్టరు. నేను ఎవరిని కాఫీ తాగాలని లేదా? నేనిచ్చే కాఫీ తాగాలని లేదా? పరిస్థితుల్ని బట్టి ఈ ఇరిటేషన్ ని మించిన ఇష్టం నా మీద నీ మనసులో ఉంది.